కథా శీర్షిక మరో వసంతం. రచించిన వారు సాహితీ మోహన్. చదువుతుంది సౌజన్య పతివాడ. మార్గశిరపు తొలిమంచుని చీల్చుకుంటూ ప్రసరిస్తున్న లేలేత సూర్యకిరణాల వెచ్చదనం మోముని తాకుతుంటే నవ్వుతూ కళ్ళు మూసుకొని ఆ ఉషోదయపు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తుంది 27 ఏళ్ల యువతి. అంతలో గుప్పుమన్న కాఫీ వాసన ఆమె ముక్కు పుటాలకి తాకేసరికి నవ్వుతూ, నాకెప్పుడేం కావాలో నీకు తెలిసినంత బాగా అమ్మకి కూడా తెలియదత్తమ్మా అని అంది శశిరేఖ కళ్ళు తెరిచి సుభద్ర చేతిలోని కాఫీ కప్ అందుకుంటూ. శశిరేఖ మాటలకి నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని, నిజమా శశి, నీకేం కావాలో నాకు తెలుసునంటావా అని అన్నారావిడ అర్ధోక్తిగా. కాఫీని ఆస్వాదిస్తూ ఉన్న శశిరేఖ ఆవిడ మాటల్లోని అంతర్యాన్ని గ్రహించక, అవునత్తమ్మా, అందులో అనుమానమేముంది అని అంది నవ్వుతూ. అవునా, అయితే ఒకసారి చూడు అని అంటూ శశిరేఖ చేతిలో ఒక ఫోటో పెట్టి, ఈ అబ్బాయిని చూడు, నీకు తగిన జోడి అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నీ మాటల్లో ఎటు అది నిజమని చెప్పేశావు కాబట్టి వాళ్ళని సాయంత్రం నేను చూసుకోవడానికి ఇంటికి రమ్మని చెప్పేస్తాను. అయినా అది కూడా ఫార్మాలిటీ కోసమేలే, నేను వాళ్ళతో ముందే అన్నీ మాట్లాడేశాను. అబ్బాయికి కూడా నువ్వు బాగా నచ్చేశావు, నువ్వు కూడా ఒకసారి చూస్తే ముహూర్తాలు పెట్టేసుకోవడమే అని అన్నారావిడ సంతోషంగా. పెళ్లి మాట వినగానే ప్రశాంతంగా ఉన్న శశిరేఖ ముఖంలోని భావాలు మారిపోగా కనీసం సుభద్ర గారు ఇచ్చిన ఫోటోని చూడను కూడా చూడకుండా విసురుగా తిరిగి ఆవిడ చేతిలో పెట్టేస్తూ, మీకెన్నిసార్లు చెప్పానత్తమ్మా పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని అని అంది కోపంగా. శశిరేఖ నుంచి అలాంటి సమాధానమే వస్తుందని ముందే తెలిసిన సుభద్ర నవ్వుతూ ఆమె గడ్డం పట్టుకొని, అంత కోపం ఎందుకు శశి, ఒకసారి నా మాట విని ఫోటో చూడు, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు అని ఇంకేదో చెప్తున్న ఆవిడ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, అంతగా నచ్చితే మీరే చేసుకోండి అత్తమ్మా, నన్ను మాత్రం బలవంతం పెట్టకండి అని అంది శశిరేఖ. అప్పటిదాకా దూరంగా నిల్చుని కూతురి సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్న నీలవేణి గారికి శశిరేఖ ప్రవర్తన నిరాశతో పాటు కోపాన్ని కూడా తెప్పించడంతో, శశి, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా మాటలు అని అన్నారు ఆమెని కసురుతూ. ఊరుకోదినా, దాని కోపం నాకేమైనా కొత్త అని నీలవేణికి సర్ది చెప్తూనే, అది కాదు శశి, నీ వయసు పిల్లలందరూ 2 పిల్లల్ని కని సంతోషంగా తిరుగుతుంటే నువ్వు మాత్రం జరిగిపోయిన దాన్నే తలుచుకుంటూ ఎన్నాళ్ళు ఇలా ఒంటరి పక్షిలా ఉంటావు చెప్పు. జరిగిందాన్ని మనం ఎలాగూ మార్చలేము. నా కొడుక్కి నీతో జీవితం పంచుకునే అదృష్టం లేకుండా చేసి అది తంత్రంగా తీసుకెళ్ళిపోయాడా పైవాడు. నువ్వేమో వాడిని తలుచుకుంటూ ఇలా ఉండిపోతానంటున్నావు, కానీ నిన్నెలా చూస్తూ నేను మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నామో నీకు తెలుస్తుందా? నీకు దూరమైంది నీ భర్త మాత్రమే కాదు, నాకు కొడుకు కూడా. అరవింద్ని తలుచుకుంటూ నువ్వెంత బాధను అనుభవిస్తున్నావో అంత మనోవేదన నాలోనూ ఉంది. కానీ నేను నీలా వాడి దగ్గరే నా జీవితాన్ని ఆపేయలేదే. నాకున్న ఒకే ఒక్క రక్త సంబంధం వాడే. ఇక వాడే లేనప్పుడు నేను ఆ ఇంట్లో ఎవరి కోసం ఉండాలి అని వృద్ధాశ్రమంలో నా శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటే నువ్వేమన్నావు? అరవింద్ లేకపోయినా మీకు నేనున్నానత్తమ్మా, ఆయన భార్యని నేను. అలాంటప్పుడు తన బంధాలు బాధ్యతలు కూడా నావే. తాను లేకపోతే మాత్రమేం, మీకు నేనున్నాను. నేను ఎక్కడుంటే అక్కడ మీరు కూడా నాతోనే ఉండాలి అని అన్నావు. ఈ అత్తయ్యని అత్తమ్మ అని పిలుస్తూ కోడలివైన నువ్వు నా కూతురువయ్యావు. నేను కూడా నీ మనసు కష్టపెట్టలేక నువ్వు చెప్పినట్టు నీతోనే ఉంటున్నాను. అలాంటప్పుడు నువ్వు కూడా నేను చెప్పింది విని నన్ను నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి కదా. చూడు శశి, బాధ్యత అంటే కేవలం అవసరాలు తీర్చడమే కాదు, వాళ్ళ మనసు తెలుసుకొని మసులుకోవడం కూడా. మా కోసం ఇంకొకసారి ఆలోచించు అని అంటూ తన చేతిలోని ఫోటోని శశిరేఖ ముందు పెట్టి వెళ్ళిపోయారు సుభద్ర గారు. వెళ్తున్న ఆవిడి వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది శశిరేఖ. ఎందుకంటే తన పెళ్ళైన నెల రోజులకే తన భర్త అరవింద్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ విషయం తెలిసిన చుట్టాలు, ఇరుగు పొరుగు తమ బాధకి ఓదార్పుగా నిలబడాల్సింది పోయి తన జాతకం వల్లే అరవింద్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ సుభద్ర గారితో మాట్లాడటం తన చెవులారా వింది. అదే కాదు, అలా మాట్లాడుతున్న వాళ్లపై మండిపడుతూ, వాడి ప్రారాబ్దం అంతవరకే ఉంటే ఆ పిల్ల ఏం చేస్తుంది అని అంటూ తనకి సపోర్ట్గా మాట్లాడిన అత్తగారి మాటలు కూడా వింది. అందుకే తనపై అంత ప్రేమ అభిమానం చూపిస్తున్న అత్తగారిని ఒంటరిగా వదిలేసి తన దారి తాను చూసుకోవాలి అనుకోలేదు శశి. కోడలైన తనే ఆవిడికి కూతురుగా మారి తన తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటుంది. అరవింద్ పోయిన రోజు నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆవిడ మనసులో ఉన్న బాధని కానీ దిగుల్ని కానీ తన ముందు బయట పెట్టలేదు.
కానీ ఇవాళ అది తన కోసం, తన భవిష్యత్తు కోసం ఇంతలా బాధపడుతున్నారని తెలుస్తుంటే శశికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని వాళ్ళ కోసం అరవింద్ని మర్చిపోయి ఇంకొకరికి ఆ స్థానం ఇవ్వడానికి తన మనసు అంగీకరించట్లేదు. కారణం వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా వాళ్ళు కలిసున్న నెల రోజుల్లోనే అంతులేని ప్రేమని, మర్చిపోలేని మధుర జ్ఞాపకాల్ని అందించాడు అరవింద్. అందుకే వాళ్ళంతలా అడుగుతున్న శశి అతన్ని మర్చిపోయి ఇంకొకరితో జీవితం పంచుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆమె ఆలోచనలో ఉండగానే గాలివాలుకి టేబుల్ మీద ఉన్న ఫోటో కాస్త రెపరెపలాడుతూ ఎగిరి శశి మొహానికి తాకి అక్కడి నుంచి జారి ఆమె ఒళ్ళో పడింది. ఫోటో స్పర్శకి తేరుకున్న శశి ఆమె చూపుల్ని అప్రయత్నంగానే ఫోటో మీదికి మళ్లించడం, ఆ ఫోటోలో నవ్వుతూ ఉన్న అభిమన్యు రూపం తనకు తెలియకుండానే తన మనసులో ముద్రించుకుపోవడం అన్నీ క్షణకాలంలో జరిగిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటుతూ ఉండగా, "వదినా, శశిని ముస్తాబు చేయడం అయిపోయిందా? అబ్బాయి వాళ్ళు బయలుదేరిపోయారని ఫోన్ వచ్చింది" అనంటూ శశిరేఖ ఉన్న గదిలోకి వచ్చింది సుభద్ర. నెమలి కంఠం రంగు పట్టుచీరలో సింపుల్గా నగలు పెట్టుకొని 16 నాల తెలుగింటి ఆడపడుచులా ఉన్న శశిరేఖను చూసిన ఆవిడికి ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. ఎప్పుడో శశి అరవింద్ల పెళ్ళైన కొత్తలో చూశారు తననిలా. అరవింద్ పోయాక అసలు ముస్తాబవడమే మానేసింది శశి. "చిన్నపిల్లవి, మరీ ఎంత ఇదిగా ఎందుకుండాలి? కాస్త చక్కగా కనిపించేలా తయారవ్వచ్చు కదా" అని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. దాదాపు 7 ఏళ్ల తర్వాత శశిని మళ్ళీ పాత శశిరేఖలా చూస్తుంటే ఆవిడ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. మెల్లిగా శశి దగ్గరకు వెళ్ళి సంతోషంగా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, "మళ్ళీ నిన్నిలా చూస్తానని అనుకోలేదు శశి. ఇకపై నువ్వెప్పుడు నా కళ్ళకి ఇలానే నిండుగా కనపడాలి" అని అంటూ నీలవేణినడిగి కాటుకు తీసుకొని శశి చెవి వెనక పెట్టి మేటికలు విరిచింది సుభద్ర. ఈలోగా కారు ఆగిన శబ్దం వినిపించడంతో, "అదిగో వాళ్ళొచ్చేసినట్టున్నారు, పద వదినా వెళ్దాం. శశి, నువ్విక్కడే కూర్చో, నేను మళ్ళీ వస్తాను" అని అంటూ నీలవేణిని తీసుకుని హడావిడిగా పరిగెత్తినట్టే బయటికి వెళ్ళిపోయారావిడ. చిన్నపిల్లలా హడావిడి చేస్తున్న అత్తగారిని చూసి నవ్వుకుంటూ, "మీలో ఈ సంతోషం చూడ్డానికే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను అత్తమ్మ. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నా మీద అమితమైన ప్రేమను పెంచుకొని ఒక పక్క కొడుకుని పోగొట్టుకున్న బాధలోనూ నా కోసం మీ వాళ్ళని ఎదిరించి నాకు అండగా నిలబడి మాట్లాడిన మీ వ్యక్తిత్వానికి బదులుగా నేను చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది పెళ్లి చేసుకోవడం మాత్రమే. అందుకే నాకిష్టం లేకపోయినా మీ సంతోషం కోసం సరే అన్నాను" అని అనుకుంది శశి. అబ్బాయి వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతున్నారు శశి అమ్మ, నాన్న ఇంకా సుభద్ర గారులు. మంచి ముహూర్తం దాటిపోయేలోగా అమ్మాయిని కూడా పిలిపించేస్తే తర్వాత విషయాలు కూడా మాట్లాడేసుకుందాం అని అభిమన్యు నాన్నగారు అనడంతో శశిని తీసుకొచ్చి అభి ముందు కూర్చోబెట్టారు సుభద్ర గారు. శశి గురించి ముందే అంతా సుభద్ర గారు చెప్పడం, వాళ్ళందుకు కూడా సమ్మతమయ్యి రావడంతో శశి ముందు తన పాత జీవితం గురించి ప్రస్తావనే తీసుకురాకుండా ఆమెతో ఎంతో కలివిడిగా మాట్లాడారు అభి తల్లిదండ్రులు. దాంతో శశి కూడా త్వరగానే వాళ్ళతో ఇబ్బంది పడకుండా కలిసిపోయి మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన సుభద్ర గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ శశిరేఖని చూసి, "శశి, ఒకసారి అబ్బాయికి మన ఇల్లంతా చూపించి తీసుకురా తల్లి" అని అనేసరికి తన మనసులో భావాన్ని అర్థం చేసుకొని శశితో మాట్లాడడానికి వీలు కల్పించిన ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూశాడు అభి. ఇల్లంతా తిరిగి చూసి చివరిగా పెరట్లో మొక్కల మధ్య నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉన్న రాతి బల్లల్ని చూస్తూ, "మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు అలా కూర్చుందామా" అని అన్నాడు అభి ఒక బల్లపై కూర్చొని. అప్పటిదాకా అభినే గమనిస్తూ అతని వెనక నడుస్తున్న శశి అతని మాటలకి అభి మీద నుంచి చూపు మరల్చుకొని, "హా" అని అంటూ వెళ్ళి అతని ముందున్న బల్లపై కూర్చుంది. చుట్టూ పచ్చగా రంగురంగుల పూలతో ఉన్న మొక్కలన్నిటినీ చూస్తూ, "మీకు పువ్వులంటే ఇష్టమా శశిరేఖ గారు?" అని అడిగాడు అభి. అతని ప్రశ్నకి వింతగా చూస్తూ, "పువ్వులంటే నచ్చని ఆడవాళ్ళు ఎవరుంటారు?" అని అతని పేరు తెలియక ఇబ్బందిగా చూస్తున్న శశిని చూసి నవ్వుతూ, "నా పేరు అభిమన్యు, మీరు అభి అని పిలవచ్చు" అని అన్నాడు అతను. అతన్ని చూసి ఇబ్బందిగా నవ్వుతూనే, "అయినా ఎందుకలా అడిగారు అభి గారు?" అని అంది శశి. "ఆహా, ఏం లేదు శశిరేఖ గారు, మీకు పువ్వులంటే ఇష్టం కదా, మరి ఆ పువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఆ మొక్కకో లేక మీ జడలోనో ఉండిపోతుందా" అని అభి అడగగానే, "ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు" అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, "అలా ఎలా వీలవుతుందండి? పువ్వు ఎంత అందమైనదైనా దాని జీవితకాలం ఒక్కరోజు మాత్రమే, ఆ తర్వాత అది వాడిపోతుంది" అని అంది శశి. "అవునా? మరి అలాంటప్పుడు ఈ మొగ్గ తొడిగి పువ్వు అయ్యే వరకు ఆ పువ్వుపై ఎంతో ప్రేమను పెంచుకుని ఉంటుంది కదా,
మరి ఆ పువ్వు ఒక్క రోజుకే వాడిపోయి రాలిపోతే వడిలిపోయిన ఆ పువ్వు గురించే బాధపడుతూ మూడుబారిపోవడం ఎందుకు అని అడిగాడు అభి. విచిత్రంగా తోస్తున్న అతని మాటల్లోని అర్థాన్ని వెతుకుతూనే, అలా ఎలా అవుతుంది అభి గారు? పువ్వుని పూయించడం వరకే మొక్క చేయగలదు, ఏదైనా ఒక నిర్దిష్ట సమయం వరకే. అది మనతో ఉండాలని ఎప్పుడో ఆ దేవుడు నిర్ణయించేస్తాడు. ఆ పువ్వుకి కూడా అంతే, దాని జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. మరి వాడిపోయిన ఒక పువ్వు గురించి ఆ మొక్క తలుచుకుంటూ ఉంటే తన నుంచి వికసించే కొన్ని వందల వేల పువ్వుల గమనం ఆగిపోతుంది కదా. అలా ఎప్పటికీ జరగదు అభి గారు, అది దేవుడి లీల అని అంది శశిరేఖ. ఆమె మాటలు విని నవ్వుతూ, మరి ఇంత తెలిసిన మీరు ఈ మాటలు మనుషులకి కూడా వర్తిస్తాయని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు శశిరేఖ గారు? మీరు చెప్పినట్టు మనం చేస్తున్న ఈ జీవితం అనే పయనంలో మనతో కలిసి పయనించే వారి గమ్యస్థానాన్ని మనం ఎలా నిర్ణయించగలం? ఒకరు ఆ పైన నుంచి తప్పుకున్నారంటే వారి గమ్యం అక్కడి వరకే అని అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి, కానీ వారినే తలుచుకుంటూ మన పయనాన్ని ఆపేయడం లేదా జీవితాన్ని ముగించాలి అనుకోవడం మూర్ఖత్వం కాదా? మీ గురించి అంతా తెలుసుకున్నాక మిమ్మల్ని కలవాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఇంత తెలివైన మీరు ఈ ఒక్క విషయంలో ఇలా ఆలోచిస్తూ ఒక్కచోటే ఆగిపోవడం నాకు నచ్చలేదు. అందుకే మీకిష్టమైతే మిగిలిన మీ జీవిత పయనంలో నేను జత కలవాలని అనుకుంటున్నాను. మీ చెయ్యి నాకు అందిస్తారా అని అన్నాడు అభి సూటిగా శశిరేఖ కళ్ళల్లోకి చూస్తూ. అభి మాటలతో ఆమె మనసులో అంతర్మదనం మొదలవగా అతన్నే చూస్తూ ఉండిపోయింది శశిరేఖ. దాదాపు 10 నిమిషాలు గడుస్తున్నా శశిరేఖ నుంచి ఎటువంటి జవాబు రాకపోవడంతో ఆమెకి ఇష్టం లేదు అనుకుంటూ ఇంక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సరే శశిరేఖ గారు, మీ సమాధానం నాకు అర్థమైంది. ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఇంక నేను వెళ్తాను అని అంటూ లేచి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేశాడు అభి. అతని కదలికలతో తేరుకున్న శశి వెళ్తున్న అభిని చూస్తూ కంగారుగా లేచి నుంచొని అభిగారు అని పిలవగానే ఆమె పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూశాడు అభి. అతన్నే చూసి నవ్వుతూ, నాతో కలిసి నడుస్తాను అని మీరొంటరిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడిగింది శశిరేఖ. ఆమె మాటలోని అంతరార్థం అర్థమవడానికి ఒక్క క్షణం పట్టింది అభికి. ఆమె నిర్ణయం ఏంటో అర్థమవగానే శశిరేఖకి దగ్గరగా వచ్చి, అంటే అంటే మీరు పెళ్లికి ఒప్పుకున్నారా శశిరేఖ గారు అని అడిగాడు సంతోషంగా. దానికి సమాధానంగా శశిరేఖ సిగ్గుతో తలదించుకుంటూ, నేను మీకు కాబోయే భార్యని, నన్నిలా గారు గీరు అని పిలవక్కర్లేదు, శశి అని పిలవండి చాలు అని అంది శశిరేఖ. అది విని నవ్వుతూ సంతోషంగా శశిరేఖని హత్తుకున్నాడు అభి. శశి ఏమంటుందా అని దూరం నుంచే వీళ్ళని గమనిస్తున్న సుభద్ర గారికి, శశిరేఖ తల్లిదండ్రులకి అక్కడ జరుగుతున్నది చూడగానే సంతోషంతో కళ్ళు చెమర్చాయి. సమాప్తం. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.